ఓం శాంతి 18/6/2024 మధురమైన పిల్లలు, అవగుణాలను తొలగించే పూర్తి పురుషార్థం చేయండి. ఏ గుణంలో లోపముందో దాని లెక్కాపత్రాన్ని పెట్టుకోండి. గుణాలను దానం చేసినట్లయితే గుణవంతులుగా అవుతారు. ప్రశ్న: గుణవంతులుగా అవ్వడానికి మొట్టమొదటి శ్రీమతం ఏం లభించింది? జవాబు: మధురమైన పిల్లలు, గుణవంతులుగా అవ్వాలంటే 1. ఎవ్వరి దేహాన్ని చూడకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఒక్క తండ్రి నుండే వినండి, ఒక్క తండ్రినే చూడండి. మనుష్య మతాన్ని చూడకండి. 2. దేహాభిమానానికి వశమై తండ్రి పేరు లేక బ్రాహ్మణ కులం యొక్క పేరు అప్రతిష్ఠపాలయ్యేలాంటి కర్మలు జరగకూడదు. తప్పుడు నడవడిక కలవారు గుణవంతులుగా అవ్వలేరు. వారిని కుల కళంకితులు అనంటారు. ఓం శాంతి. బాప్దాదా చేతిలో మల్లెపూలున్నాయి. ఈ విధంగా సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి అని బాబా సాక్షాత్కారం చేయిస్తారు. మేం తప్పకుండా ఒకప్పుడు పుష్పాలుగా అయ్యాము అని పిల్లలకు తెలుసు. గులాబీ పూలుగా, మల్లెపూలుగా కూడా అయ్యారు. అలాగే వజ్రాలుగా కూడా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు. ఇప్పుడు సత్యంగా ఉన్నారు. ఇంతకుముందు అసత్యంగా ఉండేవారు. అంతా అసత్యమే అసత్యం అన్నట్లుండేది. ఇసుమంత కూడా సత్యం ఉండేది కాదు. ఇప్పుడు మీరు సత్యంగా అవుతారు. మరి సత్యమైన వారిలో అన్ని గుణాలు కూడా ఉండాలి. ఎవరిలో ఎన్ని గుణాలుంటాయో అంతగా వారు ఇతరులకు కూడా దానమిచ్చి తమ సమానంగా తయారు చేయగలుగుతారు. అందుకే తండ్రి పిల్లలకు చెప్తూ ఉంటారు, పిల్లలు, మీ గుణాల యొక్క లెక్కాపత్రం పెట్టుకోండి. నాలో ఏ అవగుణమూ లేదు కదా? దైవీ గుణాలలో ఏ లోపముంది? రాత్రివేళ ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని రాయండి. ప్రపంచంలోని మనుషుల విషయమే వేరు. మీరిప్పుడు మనుషులైతే కారు కదా, మీరు బ్రాహ్మణులు. మనుషులంతా మనుషులుగానే ఉన్నా కాని ప్రతి ఒక్కరి గుణాలలోనూ నడవడికలోనూ తేడా ఉంటుంది. మాయారాజ్యంలో కూడా కొందరు మనుషులు చాలా మంచి గుణవంతులుగా ఉంటారు. కాని వారికి తండ్రి గురించి తెలియదు. చాలా ధార్మిక మనస్కులు, మెత్తని మనసు కలవారు ఉంటారు. ప్రపంచంలోనైతే మనుషుల గుణాలు రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడు అందరిలోనూ దైవీ గుణాలుంటాయి. కాకపోతే చదువును బట్టి పదవులు తగ్గిపోతాయి. ఒకటేమో చదవాలి, ఇంకొకటి అవగుణాలను తొలగించుకోవాలి. మనం మొత్తం ప్రపంచమంతటి కంటే అతీతమైన వారమని పిల్లలకు తెలుసు. ఇక్కడ కేవలం ఒక్క బ్రాహ్మణ కులమే కూర్చుని ఉన్నట్లు ఉంది. శూద్ర కులంలో ఉన్నది మనుష్య మతం, బ్రాహ్మణ కులంలో ఉన్నది ఈశ్వరీయ మతం. మొట్టమొదట మీరు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఫలానా వారు వాదిస్తున్నారు అని మీరు చెప్తారు. బాబా అర్థం చేయించారు, మీరు ఇలా రాయండి, బ్రాహ్మణులమైన మేము అనగా బీకేలమైన మేము ఈశ్వరీయ మతంపై నడుస్తున్నాము. ఇలా రాస్తే అప్పుడు వారు వీరికన్నా ఉన్నతమైన వారైతే ఇంకెవరూ లేరు అని అర్థం చేసుకుంటారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారి పిల్లలమైన మేం కూడా వారి మతంపై నడుస్తున్నాము. మేం మనుష్య మతంపై నడవము. మేము ఈశ్వరీయ మతంపై నడుస్తూ దేవతలుగా అవుతాము. మనుష్య మతాన్ని పూర్తిగా వదిలేశాము అని చెప్పండి. అప్పుడు మీతో ఎవ్వరూ వాదించలేరు. ఇది ఎక్కడి నుండి విన్నారు, ఇదెవరు నేర్పించారు అని ఎవరైనా అంటే మీరంటారు, మేము ఈశ్వరీయ మతంపై నడుస్తున్నాము. ప్రేరణ విషయమేమీ లేదు. అనంతమైన తండ్రి అయిన ఈశ్వరుడి నుండి మేము అర్థం చేసుకున్నాము. మీరు ఇలా చెప్పండి, భక్తి మార్గపు శాస్త్రాల మతంపైనైతే మేమెంతో కాలం నడిచాము. ఇప్పుడు మాకు ఈశ్వరీయ మతం లభించింది. పిల్లలైన మీరు తండ్రి మహిమనే చేయాలి. మొట్టమొదట మేము ఈశ్వరీయ మతంపై నడుస్తున్నాము అన్న ఈ విషయాన్ని వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి. మేము మనుష్య మతంపై నడవము, అది వినము. ఈశ్వరుడు చెప్పారు, చెడు వినకండి, చెడు చూడకండి. అది మనుష్య మతము. ఆత్మను చూడండి,
శరీరాన్ని చూడకండి. ఇది పతిత శరీరం. దీన్ని చూసేదేముంది? ఈ కనులతో దీన్ని చూడకండి. పతితమైన వారి యొక్క ఈ శరీరము పతితంగానే ఉంది. ఇక్కడి ఈ శరీరాలైతే బాగుపడేది లేదు. ఇవి ఇంకా పాతబడనున్నాయి. ఆత్మే రోజురోజుకి బాగవుతుంది. ఆత్మే అవినాశి. అందుకే తండ్రి అంటారు, చెడు చూడకండి. శరీరాన్ని కూడా చూడకూడదు. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోవాలి. ఆత్మనే చూడండి. ఒక్క పరమాత్మైన తండ్రి నుండే వినండి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది పెద్ద సబ్జెక్ట్ అని మీకు అనుభవం అవుతుంది. తెలివైన వారెవరైతే ఉంటారో వారికి పదవి కూడా అంత ఉన్నతమైంది లభిస్తుంది. క్షణంలో జీవన్ముక్తి లభించగలదు. కాని ఒకవేళ పూర్తి పురుషార్థం చేయకపోతే ఇక శిక్షలు కూడా ఎంతో అనుభవించాల్సి వస్తుంది. పిల్లలైన మీరు తండ్రి పరిచయం ఇవ్వడానికి అందులకు చేతికరగా అవుతారు. ఆత్మను చూడడం జరగదు, తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ ఎంత చిన్ననిది. ఈ ఆకాశతత్వంలో మనుషులు ఎంత స్థానాన్ని తీసుకుంటారో చూడండి. మనుషులైతే వస్తూ వెళ్తూ ఉంటారు కదా. ఆత్మ ఏమైనా వచ్చి వెళ్తూ ఉంటుందా? ఆత్మకు ఎంత చిన్నని స్థానం ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. ఆత్మల గుంపు ఉంటుంది. శరీరంతో పోల్చి చూస్తే ఆత్మ ఎంత చిన్ననిది. ఆత్మలు ఎంత తక్కువ స్థానాన్ని తీసుకుంటాయి. మీకైతే ఉండేందుకు ఎంతో స్థానం కావాలి. ఇప్పుడు పిల్లలైన మీరు విశాల బుద్ధి కలవారిగా అయ్యారు. తండ్రి కొత్త ప్రపంచం కొరకు కొత్త విషయాలను అర్థం చేయిస్తారు. మరియు ఇవి తెలియజేసేవారు కూడా కొత్తవారే. మనుషులైతే అందరి నుండి దయ కోరుకుంటూ ఉంటారు. తమపై తాము దయ చూపించుకునే శక్తి లేదు. మీకు శక్తి లభిస్తుంది. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. ఇంకెవరిని దయార్థ హృదయులు అని అనడం జరగదు. మనుషులనెప్పుడూ దేవతలు అని అనలేరు. దయార్థ హృదయుడు ఒక్క తండ్రి. వారు మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. అందుకే ఏమంటారంటే, పరంపిత పరమాత్ముని మహిమ అపారమైనది, దానికి అవధుల్లేవు. ఇప్పుడు మీకది తెలుసు. వారి దయకు అవధుల్లేవు. బాబా కొత్త ప్రపంచాన్ని ఏదైతే తయారు చేస్తారో అందులో అంతా కొత్తగానే ఉంటుంది. మనుషులు, పశుపక్షాదులు అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. తండ్రి అర్థం చేయించారు, మీరు ఉన్నతంగా అవుతారు కావున మీ ఫర్నిచర్ కూడా అంత ఉన్నతోన్నతంగా గాయనం చేయబడ్డది. తండ్రిని కూడా ఉన్నతోన్నతమైన వారు అని అంటారు. వారి ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. నేను అరచేతిపై వైకుంఠాన్ని తీసుకొస్తాను అని తండ్రి స్పష్టంగా చెప్తారు. వాళ్ళు అరచేతి నుండి కుంకుమ పువ్వు మొదలైనవి తీస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇది చదువు విషయము. ఇది సత్యమైన చదువు. మనం చదువుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. పాఠశాలలోకి వచ్చాము. మీరు ఎన్నో పాఠశాలలు తెరిచినట్లయితే మీ నడవడిక గమనించడం జరుగుతుంది. కొందరు తప్పుడు నడవడిక నడుచుకున్నట్లయితే ఇక పేరు అప్రతిష్టపాలు చేస్తారు. దేహాభిమానం కలవారి నడవడికే వేరుగా ఉంటుంది. వారి నడవడిక అలా ఉంది అని గమనిస్తే ఇక అందరికీ కళంకం వస్తుంది. వీరి నడవడికలో ఎటువంటి మార్పు లేదు అని వాళ్ళు గమనించినట్లయితే మరి తండ్రిని నిందింపజేసినట్లే కదా. సమయం పడుతుంది. దోషమంతా వారిపైకొచ్చేస్తుంది. మేనర్స్ చాలా మంచిగా ఉండాలి. మీ క్యారెక్టర్స్ మారేందుకు ఎంత సమయం పడుతుంది? కొందరి క్యారెక్టర్స్ చాలా బాగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయని మీరు గమనిస్తారు. అది కనిపిస్తుంది కూడా. వీరిలో తొలగాల్సిన లోపాలేమేమున్నాయి అని బాబా పిల్లలు ఒక్కొక్కరిని కూర్చుని చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని చెక్ చేస్తారు. లోపాలైతే అందరిలోనే ఉన్నాయి. బాబా అందర్నీ చూస్తూ ఉంటారు. రిజల్ట్ చూస్తూ ఉంటారు. తండ్రికైతే పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా. వీరిలో ఈ లోపం ఉంది.
ఈ కారణం చేత వీరు అంతటి ఉన్నత పదవిని పొందలేరు అని బాబాకు తెలుసు. ఒకవేళ లోపాలు తొలగకపోతే చాలా కష్టం. చూడ్డంతోనే తెలిసిపోతుంది. ఇంకా సమయం ఉందని వారికి తెలుసు. ఒక్కొక్కరిని పరిశీలిస్తూ తండ్రి దృష్టి ఒక్కొక్కరి గుణాల వైపుకు వెళ్తుంది. మీలో ఎటువంటి అవగుణమైతే లేదు కదా అని అడుగుతారు. బాబా ముందైతే నిజం చెప్పేస్తారు. కొందరిలో దేహాభిమానం ఉంటుంది, వారు చెప్పరు. తండ్రి అయితే చెప్తూ ఉంటారు, ఎవరైతే తమంతట తామే చేస్తారో వారు దేవతలు, ఎవరైతే చెప్తే చేస్తారో వారు మనుషులు, ఎవరైతే చెప్పినా చెయ్యరో వారు. బాబా చెప్తూ ఉంటారు, ఈ జన్మలోని లోపాలేవైతే ఉన్నాయో వాటన్నింటినీ తండ్రి ముందు మీకు మీరే చెప్పేయండి. లోపాలను సర్జన్కు తెలియజేయాలి అని బాబా అయితే అందరికీ చెప్తూ ఉంటారు. శరీరం యొక్క రోగం కాదు, లోపలున్న రోగం గురించి తెలియజేయాలి. మీ వద్ద లోపల ఏ ఆసురీ ఆలోచనలు ఉంటున్నాయో చెప్తే వాటిపై బాబా అర్థం చేయిస్తారు. ఈ పరిస్థితిలో అనగా ఎప్పటి వరకైతే అవగుణాలు తొలగవో అప్పటి వరకు మీరు అంతటి ఉన్నత పదవిని పొందలేరు అని చెప్తారు. అవగుణాలు ఎంతగానో నిందింపజేస్తాయి. భగవంతుడు వీరిని చదివిస్తున్నారా అని మనుషులకు అనుమానం కలుగుతుంది. భగవంతుడైతే నామరూపాలకు అతీతుడు, సర్వవ్యాపి. వారు వీరిని ఎలా చదివిస్తారు? వీరి నడవడిక ఎలా ఉంది అని అనుకుంటారు. మీ గుణాలు ఎంత ఫస్ట్ క్లాస్ ఉండాలి అనేది తండ్రికి తెలుసు. అవగుణాలను దాచిపెట్టినట్లయితే ఎవరికీ అంతగా బాణం తగలదు. అందుకే ఎంత వీలైతే అంత మీలో ఏ అవగుణాలైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ వెళ్ళండి. మాలో ఈ లోపాలున్నాయని నోట్ చేసుకోండి. అప్పుడు లోపల మనసు తింటుంది. నష్టం కలిగితే మనసు తింటుంది. వ్యాపారులు ఈరోజు ఎంత లాభం కలిగింది అని ప్రతిరోజు తమ ఖాతాను చూసుకుంటారు. ప్రతిరోజు ఖాతాను చూసుకుంటారు. అలాగే ఈ తండ్రి కూడా ప్రతిరోజు మీ నడవడికను చూసుకోండి అని చెప్తున్నారు. లేకపోతే మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు, తండ్రి పరువును పోగొడతారు. గురువును నిందింపజేసేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. దేహాభిమానులు ఉన్నత స్థానాన్ని పొందలేరు. దేహీ అభిమానులు మంచి ఉన్నత స్థానాన్ని పొందుతారు. దేహీ అభిమానులుగా అయ్యేందుకే అందరూ పురుషార్థం చేస్తారు. రోజు రోజుకు బాగవుతూ ఉంటారు. దేహాభిమానం వల్ల ఏ కర్తవ్యాలైతే జరుగుతాయో వాటన్నింటినీ ఖండిస్తూ ఉండాలి. దేహాభిమానం వల్ల పాపాలు తప్పకుండా జరుగుతాయి. అందుకే దేహీ అభిమానులుగా అవుతూ ఉండండి. జన్మించడంతోనే ఎవ్వరూ రాజులుగా అవ్వరు అని మీరు అర్థం చేసుకోగలరు. దేహీ అభిమానులుగా అవ్వడంలో సమయమైతే పడుతుంది కదా, ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. బాబా వద్దకు పిల్లలు వస్తారు. కొందరు 6 మాసాల తర్వాత వస్తారు, కొందరు 8 మాసాల తర్వాత కూడా వస్తారు. అప్పుడు బాబా చూస్తారు, ఇంత సమయంలో ఏమున్నతి జరిగింది. రోజురోజుకు ఎంతో కొంత బాగుపడుతూ వస్తున్నారా, లేక ఎక్కడైనా ఏదైనా తేడా జరుగుతుందా అని గమనిస్తారు. కొందరు నడుస్తూ నడుస్తూ చదువు వదిలేస్తారు. బాబా అంటారు, ఇదేమిటి, భగవంతుడు భగవాన్ భగవతీలుగా తయారు చేసేందుకు మిమ్మల్ని చదివిస్తుంటే ఇటువంటి చదువును మీరు వదిలేస్తారా? అరే, వరల్డ్ గాడ్ ఫాదర్ చదివిస్తూ ఉంటే అందులో యాబ్సెంట్ అవుతారా? మాయ ఎంత ప్రబలమైనది. ఫస్ట్ క్లాస్ అయిన చదువు నుండి మీ ముఖాన్ని తిప్పేస్తుంది. నడుస్తూ నడుస్తూ చదువును కాలదన్నేవారెందరో ఉన్నారు. ఇప్పుడు మన ముఖం స్వర్గం వైపుకు, కాళ్ళు నరకం వైపుకు ఉన్నాయని మీకు తెలుసు. మీరు సంగమయుగి బ్రాహ్మణులు. ఇది పాత రావణ ప్రపంచం. మనం వయా శాంతిధామం, సుఖధామం వైపుకు వెళ్తాము. పిల్లలు ఇదే గుర్తుంచుకోవాలి. సమయం చాలా కొద్దిగా ఉంది. రేపైనా శరీరాన్ని వదిలేయచ్చు. తండ్రి స్మృతి లేకపోతే ఇక అంత్యకాలంలో తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు.
ఇవన్నీ గుప్తమైన విషయాలు. జ్ఞానం కూడా గుప్తమైనది. కల్పపూర్వం ఎవరు ఎంత పురుషార్థం చేశారో అదే చేస్తున్నారని కూడా మీకు తెలుసు. డ్రామానుసారంగా తండ్రి కూడా కల్పపూర్వం వల్లే అర్థం చేయిస్తూ ఉంటారు. ఇందులో ఎటువంటి తేడా రాదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. శిక్షలు అనుభవించకూడదు. తండ్రి ముందు కూర్చుని శిక్షలు అనుభవిస్తూ ఉంటే మరి తండ్రి ఏమంటారు? మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు, ఆ సమయంలో క్షమించలేరు. వీరి ద్వారా తండ్రి చదివిస్తారు కావున వీరి యొక్క సాక్షాత్కారమే జరుగుతుంది. నీవు ఇది ఇది చేశావు అని వీరి ద్వారా అక్కడ కూడా అర్థం చేయిస్తారు. అప్పుడా సమయంలో ఎంతగానో ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు, పశ్చాత్తాపడతారు కూడా. సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు ఇవ్వలేరు. నిన్ను అంతగా చదివించాను, అయినా ఇటువంటి పనులు చేశావే అనంటారు. రావణుడి మతంపై మేమెన్ని పాపాలు చేశాము అంటూ మీరు కూడా అర్థం చేసుకుంటారు. పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. తండ్రిని సర్వవ్యాపి అనంటూ వచ్చారు. ఇది నంబర్ 1 అవమానం. దీని లెక్కాచారం కూడా చాలా ఉంది. తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. మీరు స్వయానికి ఎలా చెంపదెబ్బ వేసుకున్నారు? భారతవాసులే ఎంతగా పడిపోయారు? తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు ఎంత వివేకం లభించింది. అది కూడా డ్రామానుసారంగా నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. ఇంతకు ముందు కూడా ఈ సమయం వరకు క్లాస్ రిజల్ట్ ఇలాగే ఉంది. తండ్రి చెప్పడమైతే చెప్తారు కదా. కావున పిల్లలు తమ ఉన్నతి చేసుకుంటూ ఉండాలి. మాయ ఎటువంటిదంటే అది దేహీ అభిమానులుగా ఉండనివ్వదు. ఇదే పెద్ద సబ్జెక్ట్. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, దేహాభిమానంలోకి రావడం వలన పాపాలు తప్పకుండా జరుగుతాయి. దేహాభిమానులకు ఉన్నత స్థానం లభించదు. అందుకే దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఏ కర్మలు కూడా తండ్రిని నిందింపజేసే విధంగా ఉండకూడదు. రెండవ పాయింట్, మీ లోపల ఉండేటువంటి రోగాలను తండ్రికి సత్యాతి సత్యంగా తెలియచేయాలి. అవగుణాలను దాచిపెట్టకూడదు. నాలో ఏ ఏ అవగుణాలున్నాయి అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. చదువు ద్వారా స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి. వరదానము. హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ. బ్రహ్మబాబా కర్మబంధనాల నుండి ముక్తులుగా అయి అతీతంగా అయ్యే రుజువును చూపించారు. సేవ యొక్క స్నేహం తప్ప మరే బంధనమూ లేదు. సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలేవైతే ఉంటాయో అవి కూడా లెక్కాచారపు బంధనంలో బంధిస్తాయి. సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా ఉంటారు. ఏ విధంగా దేహం యొక్క బంధనము, దేహ సంబంధాల బంధనాలు ఉన్నాయో అలాగే సేవలో స్వార్థం ఇది కూడా బంధనమే. ఈ బంధనం నుండి మరియు రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా అయి నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి. స్లోగన్. ప్రతిజ్ఞలను ఫైల్లో ఉంచకండి, ఫైనల్ అయి చూపించండి. ఓం శాంతి.